రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరుకు తరలించారు. ఇప్పటికే అంబటిపై 52 కేసులు నమోదు చేశారు పోలీసులు. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబుపై కక్షగట్టి వేధించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అంబటి రాంబాబు ర్యాలీ జరిపారు. ర్యాలీని అడ్డుకుని అంబటి రాంబాబుపై దౌర్జన్యానికి దిగారు పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు. తమ విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై తప్పుడు కేసు పెట్టారు. రాంబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ ద్వారా ఇవాళ గుంటూరు కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు పట్టాభిపురం పోలీసులు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, పీటీ వారెంట్పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తరలించినట్టుగా చూస్తున్నాం. సో ఏంటి ఈ కేసుల పరంపర ఇప్పటితో ఆగేదిలా కనిపించట్లేదు. ఇంకా ఎన్ని కేసులు నమోదు చేస్తారు అంబటి రాంబాబుపై? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి అంబటి రాంబాబుపై ప్రభుత్వ కక్ష సాధింపు ఇంకా ఎక్కడ ఆగేటట్టు కనిపించడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తుంది. ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు అనేక చోట్ల అనేక పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు మొదట 16 కేసులు ఉండేవి, తర్వాత మరో 16 కేసులు నమోదైనవి. చివరికి ఇప్పుడు 52 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది. దీంట్లో పట్టాపురం పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ఇవాళ ఉదయం గుంటూరు కోర్టుకు తరలించేందుకు పోలీసులు రావడం జరిగింది. జైలు సిబ్బంది ఎస్కార్ట్ తో గుంటూరు తీసుకెళ్లారు. తర్వాత దీంతో పాటు ఇంకొన్ని వారెంట్లు కూడా పీటీ వారెంట్లు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదో రకంగా వేధించడానికి, ఫిజికల్ గా వేధించడానికి ఈ వాహనంలో దాదాపు 5-6 గంటల పాటు కోర్టు హాజరు తిరిగి వెళ్ళొచ్చి మళ్ళీ అదే పీటీ వారెంట్లు కొనసాగితే ప్రతిరోజు ఎక్కడో చోట వేరు కోర్టులకు తీసుకెళ్లడం ద్వారా తీవ్ర వేదికలు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరోవైపు జైల్లో రిమాండ్ ఖైదీగా అంబటి రాంబాబు మాజీ మంత్రి అయినా సరే ఆయనకి ఎటువంటి ప్రివిలేజెస్ కల్పించలేదు. ఇప్పటికే చాలా సార్లు ఆరోపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ఆరోపించింది. ఆయన భద్రత దృష్ట్యా కూడా, ఆరోగ్య దృష్ట్యా కూడా ఏమాత్రం పట్టించుకున్నట్టయితే కనపడలేదు. ఆయన డైరెక్ట్ లోనే మరో 3 ఖైదీలు కూడా ఉన్నారు. దీంతో పాటు ఆయన కనీస సదుపాయాలు కల్పించాలని ఇప్పటికీ అనేక సార్లు డిమాండ్ చేయడం జరిగింది. కోర్టు కూడా వివరించారు. దీనికి సంబంధించి ఓ న్యూస్ పేపర్ కానీ ఆయన పడుకోవడానికి బెడ్ అదే కోల్డ్ ఏర్పాటు చేయాలని అడిగినా సరే ఇప్పటిదాకా జైలు వర్గాల నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. జైల్లో ఆయనకి ఏ రకమైన ఫెసిలిటీస్ కల్పించకుండా కొనసాగించడం, కనీసం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించుకునే అవకాశం కూడా ఇప్పటిదాకా కల్పించలేదు. మరోవైపు ఎక్కడికక్కడ ఈ కేసులు నమోదు చేయడం, పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం ద్వారా ఏదో రకంగా ఆయన మీద ఈ వేధింపుల పరమైతే కొనసాగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రైట్ హరీష్.